హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు బాబా వర్డ్స్లో ఒకానొక సందర్భంలో బాబా నవ్వి షిరిడీయే పండర్పురం, అక్కడ నేనే, ఇక్కడ నేనే అని నవ్వారు. ఈ మాటలు బాబా ఏ సందర్భంలో అన్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. ఒకరోజు ముంబై నుంచి రఘువీర పురందరే కుటుంబ సమేతంగా షిరిడీ వచ్చాడు. అతను ముంబైలో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు. చాలీచాలని జీతంతో భార్య, బిడ్డ, తల్లితో కష్టంగా బ్రతుకుతున్నాడు పురందరే. ఆ కుటుంబం వారు పాండురంగడి భక్తులు. అయితే పేదరికం వల్ల ఆ కుటుంబం పండరీపురం వెళ్ళలేకపోయింది. ఒక్కసారి పాండురంగని దర్శనం చేసుకుంటే కొడుకు భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని ఆ తల్లి భావించి నిత్యం పాండురంగడి విగ్రహాన్ని ఇంట్లోనే పూజించేది. కానీ అంతవరకు ఆవిడ కోరిక తీరనే లేదు. అయితే ముంబైలో దాసుగను చెప్పిన హరికథ విన్న పురందరే ఎలాగైనా బాబా దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సొంత ఖర్చులు మానుకొని ఆ డబ్బు కూడబెట్టుకొని కుటుంబంతో సహా షిరిడీ వచ్చాడు. ఎందుకు నాయనా ఇంత ఖర్చు చేసి ఈ గ్రామానికి తీసుకొచ్చావు? ఇదే ఖర్చుతో పండరీపురం వెళ్తే విఠలుడి దర్శనం లభించేది కదా అని సనుగుతూ మసీదులో అడుగుపెట్టింది పురందరే తల్లి. వారు మసీదు మెట్లెక్కుతుండగా బాబా ఆసనం మీద కూర్చొని కనిపించారు. ఆయన్ని దర్శించగానే ఆ తల్లిలో అప్పటి వరకు ఉన్న అసంతృప్తి మాయమై అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. ఆహా, బాబా, నీ దివ్యమంగళ దర్శనంతో జన్మ ధన్యమైంది తండ్రి అనుకున్నది ఆ తల్లి అనూహ్యమైన సంతృప్తితో. మరుక్షణం ఆసనం మీదున్న బాబా అదృశ్యమయ్యారు. పురందరే కుటుంబం విస్తుపోయింది. అంతలో ఆసనం మీద పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు. ఆ తల్లి నిర్విణ్యురాలైంది. భక్తితో చేతులు జోడించి రంగా, పాండురంగా అంటూ భావోద్వేగంతో భజన చేసింది. ఆ కుటుంబం ఆసనం మీద విఠలుణ్ణి చూస్తూ భజన చేస్తూ ఆనంద బాష్పాలు రాల్చసాగారు. అంతలో విఠలుడిలోంచి బాబా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు ఆశ్చర్యంతో గుడ్లప్పగించి చూస్తుండగానే విఠలుడు బాబాలో ఐక్యమైనాడు. బాబా నవ్వి షిరిడీయే పండరిపురం, అక్కడ నేనే, ఇక్కడ నేనే అని నవ్వారు. బాబా, నువ్వేనా? ఆ విఠలుడివి నువ్వేనా? పండరి వెళ్ళలేని మాకు ఇక్కడ ఈ షిరిడీలో ఇలా దర్శనమిచ్చావా తండ్రి అంటూ ఆ కుటుంబం బాబాకి పాదాభివందనం చేసింది. నాటి నుంచి వారికి షిరిడీయే పండరీపురమైంది. పురందరే బాబా సేవకుల్లో ఒకడయ్యాడు. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఒకరోజు
ముంబై నుంచి రఘువీర పురందరే అనే వ్యక్తి తన కుటుంబ సమేతంగా షిరిడి వచ్చారంట. యాక్చువల్గా అతను ముంబైలో గుమస్తా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతనికి శాలరీ అనేది చాలా తక్కువ వస్తూ ఉండేది జీతం, ఆయన ఉద్యోగంలో. ఆ చాలని జీతంతో భార్య, బిడ్డ, తల్లితో చాలా కష్టంగా జీవితం వెళ్లదీస్తూ ఉన్నాడు. ఆ కుటుంబంలో వాళ్ళేంటంటే పాండురంగడి భక్తులనమాట. అంటే కృష్ణుడి భక్తులు ఒక రకంగా చెప్పాలంటే. అయితే వాళ్ళ కుటుంబ పేదరికం వల్ల వాళ్ళు ఎప్పటినుండో పండరీపురం వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళే స్తోమత లేక అలాగ ఉండిపోయారనమాట. వాళ్ళ ఈ పురందరే ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లికి ఏంటంటే చిన్న ఆశ. మా కొడుకు గనక పండరీపురం వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటే కాస్త ఈ పేదరికం అనేది పోయి భవిష్యత్తు అనేది కొంచెం నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది, సంతోషంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ తల్లి ఆశ అనమాట. అయితే ఆ రోజుల్లో ఆ టైంలో ఆ ముంబైలో దాసగను మనకు తెలుసు కదా, బాబా భక్తుల్లో ఒకలైన దాసగను ఆయన బాబా గురించి ఇక హరికథల్లాగా చెప్తూ ఉన్నారనమాట. చెప్తూ ఉంటే అది విని పురందరేకి బాబా దర్శనం చేసుకోవాలని చెప్పి కోరిక కలిగిందంట. ఆ కోరిక కలిగినప్పుడు ఇంకా ఆయన సొంత ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిలో కాస్త డబ్బులు మిగిల్చుకొని చిన్నగా కాస్త అమౌంట్ రెడీ అయిన తర్వాత ఫ్యామిలీని తీసుకొని షిరిడి అయితే వెళ్ళారంట. అయితే ఆ షిరిడి వెళ్ళే టైంలో షిరిడి వెళ్ళగానే వాళ్ళ తల్లి పురందరేతో అంటుందంట, నువ్వు ఈ డబ్బులు కూడబెట్టి ఇక్కడికి తీసుకొచ్చావు షిరిడీకి, ఏ డబ్బులు పెట్టుకుంటే మనం ఎప్పటి నుండో వెళ్ళాలనుకున్న ఆ పండరీపురం వెళ్ళేవాళ్ళం కదా, నా కోరిక తీరేది కదా అనుకుంటూ సనుక్కుంటూ ఉందంట. అనుకుంటూనే అలాగా షిరిడి వెళ్ళారు కదా, షిరిడి మెట్లు ఎక్కుతా పైకి వెళ్తే అక్కడ బాబా కూర్చునే ప్లేస్ ఏదైతే ఉంది కదా, అక్కడ బాబా కూర్చునే ఆసనంలో ఫస్ట్ బాబా కనిపించారంట. ఓకే, బాబా బాగున్నారు, పోన్లే ఎంత దూరం వచ్చినందుకు బాబా దర్శనం అయిందని చెప్పేసి దండం పెట్టుకుందంట. అయితే అంతలోనే బాబా ప్లేస్లో ఈ పాండురంగడు ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమయ్యి పాండురంగడిలా కనిపిస్తున్నారంట బాబా. ఆవిడకి ఒక్కరికే కాదు, ఆ ఫ్యామిలీ మొత్తానికి. ఇదేంటిది, ఇప్పుడు దాకా ఇక్కడ బాబా కనిపించారు కదా, మళ్ళీ అంతలోకి పాండురంగడు కనిపిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అలా చూస్తూ ఆశ్చర్యంగా ఉన్నారంట. ఆశ్చర్యంగా ఇంకా జై పాండురంగ అనుకుంటూ ఉన్నారంట. అనుకుంటూ ఉండేలేక అంతలోకి మళ్ళీ పాండురంగడిలో ఉండి బాబా కనిపించారంట. పాండురంగడు మాయమై బాబా కనిపించారంట. కనిపించేలేకి ఇంకా వాళ్ళు ఏం చేయాలో తెలియక అలాగా ఆశ్చర్యంగా చూస్తున్నారంట. ఏంటి, ఫస్ట్ బాబా కనిపించారు, బాబాలోండి పాండురంగడు వచ్చాడు, పాండురంగడిలోని మళ్ళీ బాబా వచ్చారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారంట. అప్పుడు బాబా ఒక నవ్వు నవ్వి, షిరిడియే పండరపురము, అక్కడ నేనే, ఇక్కడ నేనే అని చెప్పేసి నవ్వారంట. అప్పుడు వాళ్ళు ఇంకా అనుకున్నారంట, నువ్వేనా బాబా, ఆ వెటలుడివి నువ్వేనా, పండరీపురం వెళ్ళలేని మా కోసం ఇక్కడ ఈ షిరిడీలోనే ఆ పాండురంగడి దర్శనం ఇచ్చావా తండ్రి అంటూ బాబాకి పాదాభివందనం చేశారంట. ఆ రోజు నుండి వారికి షిరిడియే పండరీపురం అయింది. పురందరే కూడా బాబా సేవకుల్లో ఒకరయ్యారంట. ఇది అక్కడ జరిగిన ఇన్సిడెంట్. బాబా ఎవరు 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 అనుకుంటే ఈ బుక్ చదువుతున్నంతసేపు మనకి కొంతవరకు ఏమనిపిస్తుందంటే బాబా కూడా కృష్ణుడి అంశమే అన్నట్లు చూపిస్తారనమాట.
ఆయన జరిగిన సిట్యుయేషన్స్ ఆ రోజుల్లో బట్టి చాలాసార్లు, చాలా సందర్భంలో ఆయన అనడం గూడా జరిగింది. కృష్ణుడికి తెలియని భగవద్గీత ఉంటుందా? అట్లా మాట్లాడడం. ఇప్పుడేంటి పాండురంగడు. పాండురంగడు అంటే శ్రీకృష్ణుడే గదా! ఆయనలో శ్రీకృష్ణుడి దర్శనం ఇవ్వడం. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా మనం బాబా గురించి మాట్లాడుకోవాలంటే నా సింపుల్ వెర్షన్‌లో ఆయన ఫస్ట్ ఒక మనిషిలాగే పుట్టారు. 12 ఏళ్ళు ఆయన గురువుని సేవ చేసుకున్నారు. సేవ చేసుకున్న తర్వాత ఆయనకి దైవత్వం అయితే సిద్ధించింది బాబాకి. ఆయనకి దైవత్వం సిద్ధించిన తర్వాత కూడా చాలా సింపుల్‌గా, నార్మల్‌గా లైఫ్ అనేది లీడ్ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన కూడా సమాధిలోకి వెళ్ళిపోయారు. ఇది బాబా గురించి నేను అర్థం చేసుకున్నది. నాకు తెలిసినంత వరకు నాకు బాబా గురువు. అంతే. దైవ సమానుడు. ఈరోజు ఏదైనా డౌట్స్, కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందామా? మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? మనం ఈ వీడియో స్టార్ట్ చేసిన ఫస్ట్ అనుకుంటా. మేబీ ఆ వీడియో ఇప్పుడు డిలీట్ అయిపోయి ఉండొచ్చు. నేనే డిలీట్ చేసి ఉండొచ్చు. అసలు షిరిడి సాయిబాబా లైఫ్ ద్వారా మనం భగవంతుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి సాయిబాబా జీవిత చరిత్ర ఈ పుస్తకం అయితే వీడియోస్ చేయడం స్టార్ట్ అయింది. భగవంతుడి గురించి తెలుసుకునే క్రమంలో అసలు భగవంతుడి గురించి ఎందుకు తెలుసుకోవాలనిపించింది అంటే రీజన్ ఏంటంటే, అసలు మనిషి అనేవాడు పుడుతున్నాడు, చనిపోతున్నాడు. గొప్ప గొప్ప వాళ్ళు పుడుతున్నారు, చనిపోతున్నారు. అసలు ఏంటి మనిషి లైఫ్ యొక్క పర్పస్ ఏంటి? ఇక్కడ మనం ఎందుకు పుడుతున్నాము? అసలు ఏం జరుగుతుంది అనేది పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకుందాం అని చెప్పేసి మనం వీడియో స్టార్ట్ చేసాం కదా. మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే భగవత్ సాక్షాత్కారం పొందడం. మేబీ ఇది ఆస్తికులకైనా, నాస్తికులకైనా, ఇట్ మీన్స్ భగవంతుని నమ్మే వాళ్ళకైనా, నమ్మని వాళ్ళకైనా, ఎవరికైనా నేను ఈ మనిషి పుట్టుక గురించి చెప్తున్నా. మనిషి పుట్టేది ఏంటంటే భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందడం కోసం. మనిషి అంతిమ లక్ష్యం భగవత్ సాక్షాత్కారమే మనిషి యొక్క అంతిమ లక్ష్యం. ఏంటి అంత క్లియర్ కట్గా అంటే ఇంక అంతకు మించింది ఏం లేదు ఈ భూమి మీద అంతా మాయ. మనమే కొడుకు, మనమే తండ్రి, మనమే తాత, మనమే అన్ని రిలేషన్స్. ఇదొక మాయా ప్రపంచం. ఇక్కడ బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉంటాయి. చివరికి భగవంతుల్లోనే కదా చేరేది. సో అంతిమ లక్ష్యం ఏంటంటే భగవత్ సాక్షాత్కారం పొందడం. అది పొందితే నువ్వు నీ జీవితం యొక్క పర్పస్ని రీచ్ అయినట్టే. అందులోనే అన్నీ ఉన్నాయి. ఓకేనా? ఇంకొక చిన్న వివరణ. స్టార్టింగ్లో మనం ఫస్ట్ నుండి వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాం కదా, అవి అన్నీ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చాప్టర్ వైజ్ బాబా అధ్యాయం కానీ, బాబా వర్డ్స్ కానీ అందులోకి వెళ్ళి అవి వినొచ్చు. చాలా బాగుంటాయి, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. చాప్టర్ వైజ్ చూసుకొని వినొచ్చు అన్నమాట. అదొకటి. ప్రస్తుతానికి 4 చాప్టర్స్ వరకు చేశాను. ఇంకా మెల్లమెల్లగా అప్డేట్ చేస్తాను. ఇప్పుడు మనం 13 చాప్టర్స్ వరకు కంప్లీట్ అయినాయి కదా. 14 చాప్టర్ నుండి మళ్ళీ బాబా అధ్యాయాలు, వర్డ్స్ అనేవి చేయాల్సి ఉంది. ఇట్లాగా చాప్టర్ 30 వరకు. ఇవంతా బాబా బ్లెస్సింగ్స్తో ఒక ఆర్డర్లో జరుగుతాయి. ఇక్కడ నేను జస్ట్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. కర్త, కర్మ, క్రియ అన్నీ బాబాయే. ఆ వీడియోస్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది
స్క్రిప్ట్ అంతా అక్కడి నుండి నడుస్తది. చెప్పాను గదా! భగవంతుడనేవాడు ఉన్నాడు. ఆయన అందుకునే స్థాయిలో మనం లేం. ఆ స్థాయికి రీచ్ అయినప్పుడు భగవంతుడు కనిపిస్తాడు, వినిపిస్తాడు, సర్వం తానే అవుతాడు. ఆ స్థాయికి రీచ్ అయితే మన లైఫ్ పర్పస్ రీచ్ అయినట్టే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఆల్వేస్ బీ హ్యాపీ. బాయ్.